మన దేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిరుద్యోగం పెరిగిపోవటం వల్ల జరిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌లో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది జియో ఫ్రీగా రావటం, తక్కువ ప్రైసెస్‌కి రావటం, అక్కడి నుంచి జియో తీసుకోవడం, మనం రీచార్జ్‌లు చేసుకోవటం. ఇక ఫ్యాన్ వార్స్, పొలిటికల్ ఫ్యాన్ వార్స్. కొంతమంది నార్త్ ఇండియా అంతా కూడా రీల్స్ భయంకరమైనటువంటి రీల్స్ చేసి మన ప్రాణం తీస్తూ ఉంటారు వాళ్ళు. టిక్‌టాక్‌లో అయిపోయింది రీల్స్. సౌత్ ఇండియా అంతా కూడా ఫ్యాన్ వార్స్ ట్విట్టర్‌లో పడి. ఇది ఈ ఈ ఫ్యాన్ బేస్, ఆ ఫ్యాన్ బేస్ అని లేదు. మీకు తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, ఈ సూర్య ఈ గోలతో మొదలెట్టి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈ ప్రభాస్, వీళ్ళేరు ఆళ్ళేరు ప్రతి ఫ్యాన్ బేస్ లో 80%, 60 to 80% మంది ప్రతి ఫ్యాన్ బేస్ లో కూడా పని బొక్క వదిలేసి ఖాళీగా బేవర్స్ కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించి భయంకరమైనటువంటి కుట్ర చేసేస్తున్నారంట. మెగా 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 బ్యాచ్. మరి వాళ్ళు మెగా ఫ్యాన్సా, మెగా పిఆర్లా, మెగాకు ఉన్నటువంటి హీరోలు డైరెక్ట్ గా మరి దీపే చేసేస్తున్నారో తెలియదు. ఇప్పుడు రేపు పొద్దున్న గేమ్ చేంజర్ వచ్చినప్పుడు అంటారు అల్లు బ్యాచ్ గేమ్ చేంజర్ మీద కుట్ర చేసేస్తుందని. అంటే మేము తోపు అంటే మనిషి మెంటాలిటీలు ఎట్లా ఉంటాయంటే నేను చాలా తోపు. మీరు అబ్జర్వ్ చేయండి. గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి వెళ్ళే వాళ్ళ మెంటాలిటీస్ కూడా ఇట్లాగే ఉంటాయి. నేను చాలా గొప్ప వ్యక్తిని. దేవుడి యొక్క దయ నా మీదే ఉంది. కానీ నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు నన్ను తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. 95% ఆఫ్ రిలీజియస్ పీపుల్ మెంటాలిటీస్ ఇట్లాగే ఉంటాయి. అంటే వ్యక్తి పూజ, దేవుడి పూజ, వ్యక్తి పూజ చేయడానికి మన ఇండియన్ మెంటాలిటీస్ బాగా అలవాటైపోయి ఉంటాయి అనుకుంటా. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో బాగుంటది. ఈగో అంటే నేను అని. అహం అనేది అహంకారం, అదే ఈగో కదా. సో నేను చాలా తోపుని, నేను పెద్ద పుడింగిని. నా నన్ను సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు నన్ను తొక్కడానికి చూస్తున్నారు. సో అహం అనేది, ఆ ఈగో అనేది మనోళ్ళకి పొలిటికల్ మన సొంత మీద కంటే, మనిషి సొంతంగా మీద కంటే కూడా నా మీద నా ఈగో కంటే కూడా నా హీరో మీదో, నా పొలిటికల్ హీరో మీదో ఈగో ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో. గత 15 ఏళ్ళగా ఇదే కార్యక్రమం నడుస్తుంది. సో ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి మెగా హీరోలు ఏ రకంగా కుట్ర చేస్తున్నారు, ఏ రకంగా చేస్తారనేది మాత్రం ఎవరు చెప్పట్లా. వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయంట. ఆ వెబ్సైట్లో పుష్ప 2కి సంబంధించి నెగిటివ్ గా రాసి సాయం చేయడానికి సిద్ధం అయిపోయారంట. అట్లాగే గేమ్ చేంజర్ వచ్చినప్పుడు పాపం అల్లు వాళ్ళకి కొన్ని పిఆర్లు, అల్లు వాళ్ళకి పిఆర్ ఉంటుంది. సో ఆ పిఆర్లు సిద్ధం అయిపోయారంట. అసలు అల్లు అర్జున్, అల్లు శిరీష్ రెడీ అయిపోయి గేమ్ చేంజర్ తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు, మా మీద వాళ్ళు కుట్ర చేస్తున్నారు, మా మీద వీళ్ళ కుట్ర చేస్తారు. ఒకళ్ళు అయితే ఏకంగా ఆడియో రిలీజ్ చేశారు. అందులో సినిమా లైవ్ స్ట్రీమింగ్ పెట్టేస్తాను నేను VPN లో పుష్ప 2ది. అట్లాగే ప్రతి వెబ్సైట్ లో కూడా నెగిటివ్ గా రాయించి వీడియోలు తీసేస్తాను యూట్యూబ్ లో. ఒక సినిమా బాగుంటే అది గేమ్ చేంజర్ అయినా, పుష్ప 2 అయినా, అసలు ఏదైనా ఏదైనా ఇప్పుడు సారంగపాణి జాతకం అని ఒక చిన్న సినిమా వస్తుంది. మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ నాకు చాలా ఇష్టం డైరెక్టర్ ఆయన. ప్రియదర్శి హీరో. ఆ సినిమా అయినా ఎవడు పనిగట్టుకుని దాన్ని తొక్కేయడానికి ఏముండదు. డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఏమన్నా తొక్కేయగలుగుతాం కుదురుతుందేమో తప్ప కాంటెంట్ పరంగా జనాలకి రీచ్ అవ్వకుండాను, జనాలకి నచ్చకుండా చేయడం ఎట్లా జరుగుతుంది? అసలు ఇంపాసిబుల్. ఒక సినిమా కానీ, ఒక సిరీస్ కానీ, ఒక చిన్న షార్ట్ ఫిలిం కానీ అది నచ్చకుండా చేయడం అంటూ జరగదు. అలా బాగుంటే చూస్తారు, బాగోకపోతే చూడరు. బాగుందంటారు, బాలేదు. ఒక డిస్ట్రిబ్యూషన్ లెవెల్ వరకు తొక్కడం కుదురుద్దేమో కానీ వేరే రకంగా ఎట్లా కుదురుద్ది? అసలు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఇంకా చెప్పాలంటే అల్లు అరవింద్ ఉన్నంత కూడా చిరంజీవికి అసలు ఏమీ లేదు కంపారిటివ్లీ చూసుకుంటే. అలాగని అల్లు అరవింద్కి ఇంకొకళ్ళని దొక్కేసేంత కూడా లేదు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇప్పుడు అంతా కూడా మైత్రి వాళ్ళు కంప్లీట్ ఇది ఉంది, అథారిటీ దిల్ రాజుది ఉంది, సితార వాళ్ళది ఉంది. సో ఎందుకు పనిగట్టుకుని ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఒక హీరో సినిమా తొక్కేస్తే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున. ఆ హీరోల వల్ల ఉన్నది 6 పెద్ద హీరోలు. వీళ్ళ సినిమా ఇవాళ తొక్కినా రేపొద్దున అదే హీరో సినిమా మనకు లాభాలు తెచ్చి పెడతా అంత చీప్ గా. నెలకి 200, 300 రీఛార్జ్లు చేసుకుని ఇంటర్నెట్ లో కూర్చుని కొట్టుకునే నిబ్బాగాళ్ళలాగా ఇంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఆలోచిస్తే వాళ్ళ లెవెల్కి వెళ్ళేవాళ్ళు కాదు ఫస్ట్ బేసిక్ గా. ఇంత పెద్ద చిరంజీవులు, ఇంత పెద్ద అల్లు అరవిందులు ఆలోచిస్తే ఆ లెవెల్కి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంత పెద్ద అల్లు అర్జున్, ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ ఆలోచిస్తే ఆ లెవెల్కి వాళ్ళు అసలు వెళ్ళేవాళ్ళే కాదు కదా. సో ఎందువల్ల అంత పని కట్టుకుని కుట్ర చేయాల్సిన అవసరం ఉండదు బేసిక్ గా. ఇప్పుడు నా పేరు సూర్య ఉంది, అదొక డిజాస్టర్ సినిమా. దాన్ని ఎవడో తొక్కకల్లా, దాన్ని అదే తొక్కేసుకుంటది. ఇప్పుడు ఆచార్య ఉంది, అదొక డిజాస్టర్ సినిమా. దాన్ని ఎవడో తొక్కకల్లా, దాన్ని అదే తొక్కేసుకుంటది దరిద్రగొట్టి సినిమాది. సో పనిగట్టుకుని అల్లు వాళ్ళు మెగాలు, మెగాని అల్లుల్ని, లేకపోతే ఎన్టీఆర్లు నందమూరిలు, కొణిదెల్ని నందమూరుల్ని, అయితే మహేష్ బాబులు ప్రభాస్ని మహేష్ బాబుని తొక్కుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు అయితే ఎన్టీఆర్ సినిమాలు తొక్కేస్తున్నారని చెప్తారు. వాళ్ళైతే మెసేజ్ పెట్టుకునేవారు కరెక్టే, కానీ ప్రయత్నం చేస్తారేమో తప్ప సక్సెస్ అవ్వరు అంటున్నా. మెగా ఏమి, అల్లుని ఏమి అసలు ఏమను పాప అమాయకులు, అల్లు ఏమి పాప అమాయకులు మెగాని ఏమి టచ్ చేయరు, పాడు చేయాలనుకోరు అని అంట్లా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగానే కూర్చున్నారు. ఈ సినిమాని డౌన్ ఫాల్ చేయాలని పుష్పడు నేను ఒప్పుకుంటా. రేపు దానికి రివెంజ్ గా గేమ్ చేంజర్ డౌన్ ఫాల్ చేయాలని వాళ్ళు కూర్చున్నారు అల్లు ఫ్యాన్స్. నేను కాదంట్లా ఫ్యాన్స్ వరకు. బట్
ఆ మెయిన్ బ్యాచెస్ ఏమున్నాయో అవి చేస్తే అయ్యేది కాదు. అండ్ వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటున్నారో, రేపు గేమ్ చేంజర్ అల్లు ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే పని కాదంటున్నా. ఇప్పుడు మీకు ఒక 2,00,00,000 మంది సినిమాని చూస్తారు అనుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతకు మించి ఏం చూడరు మీరు అనుకుంటాను. 2,00,00,000 మంది చూస్తారు అనుకుందాం. ఈ 2,00,00,000 మందిలో మీకు ఈడ్చి తంతే అన్ని ఫ్యాన్ బేస్‌లు కలిపి 10,00,000 మందే ఉంటారు. ఏ ఫ్యాన్ బేస్ అయినా కలుపుకోండి. అందులో మెగా అల్లు ఫ్యాన్ బేస్ ఒక 2,00,000, 2,00,000 అనుకుందాం. ఉదాహరణ చెప్తున్నా. మిగతా వాళ్ళందరూ న్యూట్రల్ ఆడియన్స్ అబ్బా! మీకు అల్లు అర్జున్ ఫాలో అయ్యాలన్నా, పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యాలన్నా, ఏ బ్యాచ్‌ని ఫాలో అయ్యాలన్నా న్యూట్రల్ ఆడియన్స్ వీళ్ళంతా. ఈ గొడవలు పడి కొట్టుకునేవాళ్ళు ఒక 2,00,000 మందే ఉంటారు గట్టిగా. అది కూడా ఈడ్చి గట్టిగా లెక్కలు తీసుకుంటే. అంటే అంత ఇగోకి తీసుకునేవాళ్ళు. సో, న్యూట్రల్ ఆడియన్స్ అనేవాళ్ళు సినిమా బావుందా లేదా అనేది చూసుకునే ఎళ్తారు. హీరో అనేవాడు థియేటర్ వరకో, ట్రైలర్ వరకో తీసుకురావడానికి ఓకే. బట్ సినిమా చూసిన తర్వాత కాంటెంట్ వర్కౌట్ అయితేనే మనకు బయటకొచ్చిన తర్వాత అరే బావుందిరా అంటారు తప్ప, అరే అల్లు అర్జున్ సినిమా కాబట్టి బావుందిరా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి బావుందిరా అనేవాళ్ళు ఈ 2,00,000 మందే లిమిట్ అవుతారంటున్నా. మిగతా వాళ్ళంతా కూడా ఈ మిగిలిన 1,90,00,000 మంది కూడా మీకు కంప్లీట్‌గా అరే! ఈ సినిమా బావుందిరా అని మాత్రమే మాట్లాడతారు. హైలైట్ ఉంటే హైలైట్స్ చెప్తారు. బాలేదంటే హీరో కూడా బాలేదనే చెప్తారు. సో, కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్ర చేసేసుకునే అంత గ్రడ్జెస్ వాళ్ళ మధ్య లేవు. అంత అన్‌ప్రొఫెషనల్‌గా, అంత ఫూలిష్‌గా ఎవడు చేయడు. ఎవడు ఆస్తులు ఎవడు కొట్టారో, ఎవడి జీవితాలు ఆళ్ళకున్నాయి. ఎవరి ఫ్యాన్ బేస్‌లు ఆళ్ళకున్నాయి. ఎవరి మార్కెట్‌లు వాళ్ళకున్నాయి. ఎవరి పొలిటికల్ స్టామినాలు వాళ్ళకున్నాయి. ఎవరి సినిమా స్టామినాలు వాళ్ళకున్నాయి కాబట్టి, ఆ కైండ్ ఆఫ్ మూర్ఖపు మెంటాలిటీని అటు గేమ్ చేంజర్‌ని తొక్కేస్తున్నారు అల్లు ఫ్యాన్స్ అంటే వాళ్ళు మానండి. ఇటు మెగా తొక్కేస్తున్నారు, పుష్ప 2ని కుట్ర చేస్తున్నారు అనే మైండ్ సెట్ ని అల్లు ఫ్యాన్స్ కూడా తీసేయండి దయచేసి.